ఒక పిల్లవాడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తనని మెచ్చుకుని తన సొంత కొడుకుగా భావించాడు. ఇంతకీ ఈ పిల్లవాడు ఎవరు? అతని కథేంటి? ఈ వీడియోలో చూద్దాం. మహమ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50,000 రూపాయలు దొరికాయి. అతను నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి, నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది, దీని యజమాని ఎవరో కనుగొని వారికి ఈ డబ్బు తిరిగివ్వండి అని అన్నాడు. దానికి పోలీస్ అధికారి, ఆ పిల్లవాడిని ఈ డబ్బు నువ్వు ఎందుకు ఉంచుకోలేదు అని అడిగాడు. అప్పుడు యాసిన్, ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు అని, ఇది నాది కాదని నేను ఎలా ఉంచుకోగలనని బదులిచ్చాడు. అతని నిజాయితీ మెచ్చిన పోలీస్ అధికారి, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్ను అడిగాడు. అప్పుడు యాసిన్, నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్కు తెలియజేయగా, అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్ను తన వద్దకు తీసుకురమ్మని తెలిపారు. అప్పుడు రజనీకాంత్ గారు ఈ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నిటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశాడు. అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాలలో చదువుకోవచ్చని తెలిపాడు. ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటానన్నారు. నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఫ్రెండ్స్, ఆ పిల్లవాడి నిజాయితీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్తో ఆ పిల్లవాడికి అభినందనలు తెలియజేయండి.